లోక్సభలో అమరావతి బిల్లు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. ఇది రాజకీయ తప్పిదమా లేదంటే వ్యూహమా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. లోక్సభలో అమరావతి బిల్లు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. ఏంటి అసలు అది రాజకీయ తప్పిదమా లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహమా అంటే ఏం చెప్తారు మేడం? అసలు జగన్మోహన్ రెడ్డికి ఒక వ్యూహం ఉందా అనే ఒక ఆలోచన, ఒక అనుమానం వచ్చే పరిస్థితుల్లో ప్రవర్తిస్తున్నాడు అతను. ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు ఇంకా అతనికి వ్యూహం ఏముంటుందండి? వ్యూహం లేదు, ఏమీ లేదు. తప్పిదం అనటానికి కూడా లేదు. ఎందుకంటే తప్పిదం అని అంటే ఏంటంటే సరిదిద్దుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి తప్పులు చేశారు అని చెప్పొచ్చు మనం. వాళ్ళు సరిదిద్దుకోవాలని కూడా అనుకోవట్లా, చరిత్రలో కలిసిపోదాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఇంకా తప్పిదమేముంది? తప్పైనా ఒప్పైనా చేయగలిగింది ఏమీ లేదు. ఓకే. అసలు ఆదిలోనే హంసపాద్ అన్నట్లు మొన్న అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు రాకపోవడమే అది ఒక ఆత్మహత్య సదృశ్యం అనుకుంటే, ఇవాళ పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయటం అనేది అసలు ఈ అమరావతి రాజధాని ఈ బిల్లు పార్లమెంట్లో మాట్లాడటమే ఒక పెద్ద విషయం. మామూలుగా అయితే పార్లమెంట్లో ఒక రాష్ట్రం గురించి, రాష్ట్రం పేరుని మనం ఇంక ఇది మార్చడానికి వీలు లేదు, రాజ్యాంగబద్ధత కలిగిస్తున్నాము అని, చట్టబద్ధత కలిగిస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఒక శాసనం చేసేసి పంపించేసేయచ్చు. దానికి ఇంత చర్చలు అవసరం లేదు నిజానికి. కానీ అమరావతికి జరిగిన అన్యాయం ప్రపంచానికి చాటి చెప్పినట్లు ఉండాలనే ఉద్దేశంతో పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ఇంత చర్చ జరుగుతున్నప్పుడు నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనకు జరిగిన అన్యాయం గురించి ఇంత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడారు, తెలుగుదేశం ఎంపీ మాట్లాడారు. ఆయన చాలా చక్కగా వివరించారు. అసలు గత ప్రభుత్వంలో 3 రాజధానులు అనేది వచ్చిన వెంటనే, ఆ ప్రతిపాదన వచ్చిన వెంటనే రైతుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత ఉద్యమం వచ్చింది, 1600 రోజులు పైన వాళ్ళు ఉద్యమం చేశారు అనే విషయాలన్నీ ఆయన చెప్పేటప్పుడు ఒక రకంగా నిజంగా ఆవేళ అంత చెయ్యబట్టే ఇవాళ పార్లమెంట్లో ఇంత మాట్లాడుకోగలుగుతున్నాం. అవును, లేకపోతే ఎందుకు మాట్లాడతాం? కోచేస్తే గోడవతలు పడేసినట్టు ఉండేది వ్యవహారం. కానీ ఇంతలా మాట్లాడుకోగలుగుతున్నాము అంటే నిజంగా క్రెడిట్ అంతా ఆ ఉద్యమకారులకి వెళుతుంది. ఎన్ని రకాల మాటలు, ఎన్ని అపహాస్యం పాలు చేశారు. ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా అని చెప్పి కూకట్పల్లి ఆంటీలు అన్న దగ్గర నుంచి, పెయిడ్ ఆర్టిస్టులు అన్న దగ్గర నుంచి, వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి, ఈడ్చి లాగేయటం దగ్గర నుంచి ఎన్ని చేశారు. ఇప్పుడు న్యాయస్థానం దేవస్థానం అని చెప్పి ఒక పాదయాత్రలో సాగుతూ ఉంటే దానికి ఎన్ని ఆటంకాలు కలిగించారు. అవి చూస్తుంటే నాకేమనిపించిందంటే, మాయాబజార్ సినిమాలో వెళతా ఉంటే అడవిలో ఏవేవో బాణాలు వచ్చి తగులుతూ ఉంటాయి, అంటే ఆపటానికి, ప్రయాణాన్ని ఆపటానికి. అట్లా చేసినట్టు అనిపించింది తప్పితే రాక్షసుల మాదిరి బిహేవ్ చేశారు. ఇవన్నీ చేశారు కాబట్టే ఇవాళ దీనికి ఇంత చట్టబద్ధత కావాలి అనుకున్నారు. ఓకే. ఇప్పుడు పార్లమెంట్లో ఎంతసేపు మాట్లాడాలా అని అనిపించవచ్చు ఎవరికైనా, నాకు కూడా అనిపించింది ఒక్క క్షణం. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితులను బట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇవాళ ప్రపంచానికి తెలియాలి, ఇది అమరావతి శాశ్వత రాజధాని అమరావతి అనేది తెలియాలి. తెలిసినప్పుడే అందరికీ ఒక ఫిక్స్డ్ ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మొన్న ఏమనుకున్నారు? ఓకే, ఇప్పుడు ఆయన వచ్చాడు మార్చాడు, ఈయన వచ్చాడు మళ్ళీ అమరావతి అన్నాడు, ఈసారి ఈయన రాకపోతే మళ్ళీ వేరే వాళ్ళు కూడా మార్చొచ్చా అనే అపోహలు అయితే వచ్చినాయి కదా, ఆలోచనలు అయితే వచ్చినాయి కదా. దానికి చెక్ పెట్టడానికి ఇవాళ పార్లమెంట్లో మాట్లాడారు. ఇది నిజంగా ఆహ్వానించదగిన పరిణామం. అసలు దీన్ని ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని నన్ను అడిగితే, ఆంధ్ర ప్రజలు ఎవరైనా సరే, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే సెలబ్రేట్ చేసుకోవాలి. మన గురించి ఇంత మాట్లాడుకుంటున్నారు అని. ఆ సందర్భంలో వైసీపీ వాళ్ళ వైఖరి ఊరందరి దొగదారి అయితే ఉలిపికట్ట దొగదారు అన్నట్లు ఉంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, మిథున్ రెడ్డి కూడా ఒక రకంగా బాగానే మాట్లాడాడు పార్లమెంట్లో. మాట్లాడి ఆయన కన్సెన్సస్ ఏం రేజ్ చేశాడు, రైతులకు అన్యాయం జరగొద్దు అని రైతుల వైపు ఉన్నట్లుగా మాట్లాడాడు. కనీసం ఇప్పుడు కడుపులో రైతులకు అన్యాయం జరగద్దు అంటూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ ఎంపీ మాట్లాడుతున్నారు అంటే గత 5 సంవత్సరాలు ఏం చేసినట్టు?
సరే అవన్నీ అయిపోయినాయండి, గతం గత. ఈరోజు కడుపులో కత్తులు పెట్టుకునైనా సరే కావులిచ్చుకున్నారని అనుకుందాం. పోనీ మంచిగా మాట్లాడాడు కదా, రైతులకు అన్యాయం జరగకూడదని మాట్లాడాడు కదా, ఓ పెద్ద మనిషి తరహాగా మాట్లాడాడు, ఓకే సంతోషం. కానీ ఆ సంతోషం ఎంతోసేపు తెలుగు ప్రజలకే మిగలకుండా, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మిగలకోకుండా తాడేపల్లిలో ఈయన ప్రెస్ మీట్ పెట్టేసేసి అదేదో సినిమా పేరు పెట్టినట్టు పెట్టాడు, మావిగన్. అంటే మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుతూ రాజధాని నిర్మాణం జరగాలి. అంటే మచిలీపట్నంలోని ఎంఏని, అలాగే విజయవాడలోని విఐని, అటు గుంటూరులోని GUN, ఈ పదాలను తీసుకొని మావిగన్ అనేటువంటి నామకరణం చేయాలన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన చేస్తున్నాడు. అదేనండి నేను అంటున్నా, అదేదో సినిమా పేరు పెట్టినట్టుంది తప్పితే ఒక రాజధానికి పెడుతున్న పేరులాగా లేదు. బుద్ధులు భూములు ఆడుతుంటే రాతలు గాడిదలు కాసినాయి అంటారు, ఇట్లాగే ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది. అందుకని చెప్పి ఏది ఏమైనా ఈ టోటల్గా చూసుకుంటే గనక వైసీపీ పార్టీ స్ట్రాటజీ మొత్తం కూడా గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. ఇక్కడ వాకౌట్ చేశారు, ఇప్పుడు చూస్తే రాజ్యసభ నుంచి కూడా వాకౌట్ చేశారు. అసలు వీళ్ళు ఈ విషయానికి వాకౌట్ చేయటం ఏంటో, అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో ఏమాత్రం సంబంధం లేని TMC లాంటి పార్టీ, ఎక్కడ కలకత్తా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు అన్ని పార్టీలు అంటే ముక్తకంఠంతో సపోర్ట్ చేసినాయి. అంటే ఏకాభిప్రాయ సాధన కోసం నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది, NDA ప్రభుత్వం ప్రయత్నించింది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. సరే, రేపొద్దున నిధులు ఎంత ఇస్తారు, ఏం చేస్తారు, అమరావతి బిల్లులో ఏముంది, ఎంత ఖర్చు అవుద్ది అనుకుంటున్నారు, దీనికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఎప్పుడు ఎంత ఇస్తుంది, ఇవన్నీ లెక్కలు డొక్కలు కూడా సూచనప్రాయంగా మిథున్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఎస్, మాట్లాడండి, అందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం గొంతు మీద కూర్చునైనా సరే మన రాష్ట్ర రాజధాని కోసం నిలబడతాను అంటే చాలా సంతోషం. ఇప్పుడు అందరూ కలుస్తానంటే ఎవరొద్దంటారు చెప్పండి, ఒక తాటి మీదకి వస్తానంటే. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు అంతే కదా, అన్ని పార్టీల్లో ఏకమవుతారు ఆ రాష్ట్ర ప్రయోజనాల కంటే. ఈ దురదృష్టం అంతా ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అన్నట్లు ప్రవర్తించారు ఇప్పుడు దాకా. సరే, అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. ఇక ఎంతో కొంత మిథున్ రెడ్డి వైసీపీ పార్టీ పరువు కాపాడినట్లు, తెలుగు ప్రజలకు పరువు కాపాడినట్టు ఒక రకంగా నిన్న పార్లమెంట్లో మాట్లాడినంత వరకు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు మిగలకుండా ముందే ఇతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అనేది చూస్తే ఏమనిపిస్తుందంటే, అసలు ఎంత రాజకీయ అవివేక, కేవలం మాకు లెక్కలు డొక్కలే తెలుసా, క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించటము, సూట్ కేసులు కంపెనీలు పెట్టడము, ప్రభుత్వాలను ఏమార్చటము, డబ్బులు సంపాదించటము, ఫారిన్కి డబ్బులు పంపించుకోవటము, ఇవే తెలుసా మాకు. అంతేగాని పార్లమెంట్లో చేసిన చట్టాన్ని ఒకదాన్ని అసెంబ్లీలో చర్చిస్తాము, సవరిస్తాము అనేంత రాజకీయ అవివేకి, అజ్ఞాని మన రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించాడా అంటే నిజంగా ఇంతకంటే ఇంక నాకు మాటలు రావట్లే. ఎంతోమందిని ఎన్నో సందర్భాల్లో విమర్శించాను కానీ అసలు ఇతను విమర్శకు కూడా అందట్లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక అంటే మావిగన్ అనేటువంటి ఆ పదాన్ని పలికి ఆయన నోటి నుంచి నిజంగా ప్రజల నోటితోనే కాకుండా, మావిగన్ అనేది నా దృష్టిలో చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఏ సందర్భంగా పార్లమెంట్లో చేసిన చట్టం గురించి అసెంబ్లీలో చర్చిస్తానంటాం. ఇప్పుడు అసెంబ్లీలో చేసిన దాని గురించి ఇక్కడ ఒక తీర్మానం చేస్తే పార్లమెంట్ ఆమోదిస్తుంది. అవును, పార్లమెంట్ చేసింది అసెంబ్లీ ఎట్లా ఆమోదిస్తుంది? ఆ అసెంబ్లీ ఇంకేం చేయగలుగుతుందండి? అది కదా అవివేకం. అది ఇప్పుడు ఆయన రాజకీయ అజ్ఞాని అంటానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు. సరే కానివ్వండి, ఇప్పుడైతే ఆయన పరిపాలించట్లేదు. ఏది ఏమైనా ఆ వైసీపీ పార్టీలు కూడా పాపం చాలామంది శక్తివంచన లేకుండా పనిచేస్తూ నోరు బారేసుకుని జైళ్ళ పాలయ్యి వాళ్ళు ఎంతో కొంత పార్టీ నిర్మాణానికి పనిచేస్తుంటే ఈ మహానుభావుడు వచ్చేసేసి ఏదో ఒక రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కుప్ప కూల్చేసి వాళ్ళ అసలు కాదు, మాట్లాడుకోవడానికి కూడా నవ్వు వస్తుంది. రాజకీయాల గురించి ఇంత నవ్వుకుంటా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజకీయం అనేది చాలా సీరియస్ అంశం అది. ఎందుకంటే ప్రజల జీవనాడి రాజకీయం అంటే. ఇప్పుడు రాజకీయ నాయకులే కదండి ప్రజల జీవితాలు తారుమారు చేసినా వాళ్ళ రాతలు మార్చేదే రాజకీయ నాయకులు కదా. అలాంటి చోట మంచి మంచి రాజకీయ నాయకులు ఉండాలి.
ఇప్పుడు ఆయన ఎవరికి ఆయనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆయన ప్రతిపక్షమేగా. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే కదా ప్రతిపక్షం. సరైన ప్రతిపక్షం లేదు, ఇంత అవివేకైన ప్రతిపక్షం ఉంది అంటే అసలు ఈ అధికార పక్షానికి ఎట్లా సరిగా పనిచేస్తుంది చెప్పండి. ఏది ఏమైనప్పటికీ మొత్తం వైసీపీ పార్టీ పుట్టిన తర్వాత ఈ సంఘటనలు ఒక పెద్ద డిజాస్టర్గా మిగిలిపోబోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.